ఒక ప్రశ్న. వీలుకప్ ఫార్ములాతోని మల్టిపుల్ వాల్యూస్‌ను ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చా? అంటే ఇక్కడ నేమ్, అమౌంట్, సిటీ మూడిటిని చేయవచ్చా? నార్మల్ వీలుకప్‌తోనైతే చేయరాదు. అది ఒక్కటే వాల్యూ ఇస్తది. నేను ఇక్కడ ఎంటర్ చేసి చూపెడతా చూడండి. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ ఇది లుకప్ బ్రాకెట్ ఓపెన్ లుకప్ వాల్యూ ఏంటిది? రాము అనే పేరు నేను లుకప్ వాల్యూగా పెడతా. క్రైటీరియా అన్నమాట. టేబుల్ ఏంటిది? A2 నుంచి C20 వరకు ఉన్నాయి. A2 నుంచి C20 వరకు ఉన్నాయి. తర్వాత కాలమ్ ఇండెక్స్ ఎంత? ఒకటే ఇవ్వచ్చు మనం. కాలమ్ ఇండెక్స్ అంటే ఒకటి ఇవ్వచ్చు. మనం ఒకటి పెడితే పేరు వస్తది, 2 పెడితే డబ్బు వస్తది, 3 పెడితే సిటీ వస్తది. నేను ఒకటి పెట్టి చూపెడుతుండే. ఒకటి. తర్వాత ఫాల్స్ అనేది మనము ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసానికి మనం ఫాల్స్ అని పెట్టాలి. తర్వాత బ్రాకెట్‌లో ఎంటర్. ఇప్పుడు ఇక్కడ ఏం పెట్టినాం మనము? మనం ఒకటి పెట్టినాం కదా! అందుకని పేరొచ్చింది. ఆ ఒకటిని 2 చేస్తాను నేను. 2 డబ్బొచ్చింది. 3 చేస్తే సిటీ వస్తది. ఇది మామూలు వీలుకప్ అన్నమాట. మరి మల్టిపుల్ వాల్యూస్‌ని ఎట్లా తీసుకురావాలి? దానికోసం సేమ్ వీలుకప్ ఫార్ములానే అడ్వాన్స్డ్‌గా నేను ఇక్కడ ఎంటర్ చేస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు వీలుకప్ బ్రాకెట్ ఓపెన్ లుకప్ వాల్యూ ఏంటిది? సేమ్ రాము కామా లుకప్ అర్రే ఏంటిది? A2 నుంచి C20 కామా మనము కాలమ్ ఇండెక్స్ ఒక్కటే ఇయ్యొచ్చు కదా! అట్లా కాకుండా ఒక అర్రే మనము 1, 2, 3 కర్లీ బ్రాకెట్ లోపల పెట్టి బ్రాకెట్ క్లోజ్ చేసి దాని తర్వాత కామా పెట్టి ఫాల్స్ అంటే ఎగ్జాక్ట్ మ్యాచ్ కోసం. తర్వాత బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. చూసారా 3 వాల్యూస్ వచ్చినాయి. నేమ్, అమౌంట్ అండ్ సిటీ. ఈ రకంగా మల్టిపుల్ వాల్యూస్‌ను మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు వీలుకప్ అడ్వాన్స్డ్ ఫంక్షన్‌తోనే. ఇది ఎక్సెల్ 365, ఎక్సెల్ 2021లో ఉంది. ఈ రెండిటి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైందనుకుంటాను. ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్స్‌లో తెలియజేయండి. ఓకే.